Hi dear students, next we will see different types of reactions and reagents. So Wurtz reaction, first one Wurtz reaction. So very important Wurtz fatigue reactions. In Wurtz reactions, some reactions are like this given. So RX, alkyl halide in the presence of sodium and triether. So what is the product is formed? ఇక్కడ RX అంటే CH3Br అవ్వచ్చు, C2H5Br అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆల్కైల్ హ్యాలైడ్. సో చూడండి, ఆర్ఎక్స్ అని ఇచ్చారంటే ఇది 2 moles తీసుకోవాలి. ఆర్ఎక్స్ ఇది 2 moles తీసుకోండి. ఈ 2Na 2x మనకి 2NaXగా ఎలిమినేట్ అవుతుంది. సో రిమైనింగ్ ఏముంది, ఆర్. సో ఆల్కైల్ గ్రూప్ అటాచ్డ్ టు ది అనదర్ ఆల్కైల్ గ్రూప్, ఇట్ ఈస్ కాల్డ్ ఆల్కేన్. సిసి బాండ్ ఫామ్ అవుతుంది, దీన్ని ఏమంటామంటే ఆల్కేన్. సో ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి మనం ఏం ప్రిపేర్ చేస్తున్నాం, ఆల్కేన్స్. ఎగ్జాంపుల్ చూడండి, ఆర్ ప్లేస్లో CH3 తీసుకున్న, X ప్లేస్లో Br, CH3Br. ఇట్ రియాక్ట్స్ విత్ సోడియం అండ్ డ్రై ఎథర్, ఇక్కడ తీసుకున్నాం కదా. సో మనకి ఇక్కడ ఫామ్ అయ్యేది BrNa, 2Na 2Br 2NaBrగా ఎలిమినేట్ అయితే మనకి CH3 సింగిల్ బాండ్ CH3 ఫామ్ అవుతుంది. అంటే 1 carbon ఉన్న ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటే 2 carbons ఉన్న ఆల్కైన్ ఫామ్ అవుతుంది. 2 carbons ఉన్న ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటే డబుల్ 4 carbons ఉన్న ఆల్కైన్ ఫామ్ అవుతుంది. సో అలా అనమాట. సో ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్స్ విత్ సోడియం అండ్ డ్రై ఎథర్ ఫార్మ్స్ ఆల్కేన్స్, హయ్యర్ ఆల్కేన్స్. సో ఇట్ ఈస్ ద వుడ్జ్ రియాక్షన్. ఫిటిగ్ అంటే, వుడ్జ్ అంటే మనం ఆల్కేన్స్ని ప్రిపేర్ చేస్తాం. ఫిటిగ్ రియాక్షన్లో మనం బైఫెనైల్స్, ఎరైల్ హ్యాలైడ్స్ తీసుకుంటాం. బెంజీన్ రింగ్ అటాచ్ అయ్యిందంటే దాన్ని ఏమంటాం అంటే ఎరైల్ హ్యాలైడ్ రియాక్ట్స్ విత్ సోడియం అండ్ డ్రై ఎథర్ ఫార్మ్స్ బైఫెనైల్స్. సో ఒక ఎరైల్ గ్రూప్ ఇంకొక ఎరైల్ గ్రూప్కి డైరెక్ట్గా అటాచ్ అవుతుంది, బైఫెనైల్స్ అంటాం. ఇక్కడ దీని ప్లేస్లో మనకి C6H5 అని కూడా ఇవ్వచ్చు. C6H5X ఫార్మ్స్ C6H5 సింగిల్ బాండ్ C6H5. నెక్స్ట్ వుడ్జ్ ఫిటిగ్, ఒకటి ఆల్కైల్ హ్యాలైడ్, అనదర్ వన్ ఎరైల్ హ్యాలైడ్, రెండు తీసుకుని సోడియం ట్రైఎథర్తో ట్రీట్ చేసాం అనుకోండి, మనకి ఆల్కైల్ ఎరైన్ ఫామ్ అవుతుంది, ఆల్కైల్ ఎరైన్. సో దీన్ని ఏమంటామంటే ఆల్కైల్ ఎరైన్. ఈ బెంజిన్ రింగ్ కాబట్టి ఆల్కైల్ బెంజిన్ అని కూడా అనొచ్చు. సో దీన్ని వుడ్జ్ ఫిటిగ్ రియాక్షన్ అంటాం. ఒకటి ఆల్కైల్ హ్యాలైడ్, ఒకటి ఎరైల్ హ్యాలైడ్, డిఫరెంట్ హ్యాలైడ్స్ తీసుకుంటే అది వుడ్జ్ ఫిటిగ్. సో నెక్స్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. హౌ టు ప్రిపేర్ గ్రిగ్నార్డ్ రియేజెంట్? ఫస్ట్ ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్స్ విత్ మెగ్నీషియం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఎథర్. సో RMgX, మనకి ఇక్కడ ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్ ఫామ్ అయింది, దీన్ని ఏమంటాం గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటాం. సో RXలో R ప్లస్ X మైనస్, అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్లో R ప్లస్ X మైనస్, బట్ ఇన్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ R మైనస్ MgX ప్లస్. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్లో మనకి యూజ్ ఏంటంటే ఆల్కైల్ గ్రూప్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో అది రియాక్షన్స్ వచ్చినప్పుడు చూద్దాం. మార్కోనిక్ హౌస్, యాంటీ మార్కోనిక్ హౌస్ రోల్. ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH డబుల్ బాండ్ CH2 తీసుకోండి, ఇట్ ఈజ్ అన్సిమెట్రికల్ ఆల్కెన్. మన సిమెట్రికల్ ఆల్కెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది, CH2 డబుల్ బాండ్ CH2, డబుల్ బాండ్ ఇలా కట్ చేస్తే బోత్ సైడ్స్ సేమ్ గ్రూప్స్ ఉన్నాయి, అది సిమెట్రికల్. కానీ ఇక్కడ చూడండి, CH3 CH డబుల్ బాండ్ CH2 ఇలా కట్ చేసామనుకోండి, సో ఇటువైపు 2 carbons ఉన్నాయి, అటువైపు సింగిల్ కార్బన్ ఉంది, అన్సిమెట్రికల్ ఆల్కెన్. సో అన్సిమెట్రికల్ ఆల్కెన్ తీసుకుని HBr యాడ్ చేస్తే డిఫరెంట్ కండిషన్స్లో మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. సో అది మెయిన్. CH3 CH డబుల్ బాండ్ CH2, ఇట్ రియాక్ట్స్ విత్ HBr, ఓన్లీ HBr యాడ్ చేస్తున్నాం. సో HBr యాడ్ చేసినప్పుడు H ప్లస్ Br మైనస్, ఇందులో నెగిటివ్ పార్ట్ ఏది Br మైనస్. నెగిటివ్ పార్ట్ ఆఫ్ ది రియేజెంట్ ఈజ్ యాడెడ్ టు లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ కంటైనింగ్ డబుల్ బాండెడ్ కార్బనేటం. డబుల్ బాండెడ్ కార్బనేటమ్స్ 2 ఉన్నాయి, అందులో లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో హాలోజన్ వచ్చి అక్కడ అటాచ్ అవుతుంది, H వచ్చి మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ దగ్గర యాడ్ అవుతుంది. ఇంకా సింపుల్గా అయితే హైడ్రోజన్లో ఎక్కడ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడ యాడ్ అవుతుంది, బ్రోమిన్ రిమైనింగ్ కార్బన్ దగ్గర యాడ్ అవుతుంది. ఎందులో డబుల్ బాండెడ్ కార్బన్స్లో, ఇక్కడ హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని ఇక్కడ యాడ్ అవుతుంది హైడ్రోజన్, మనం ఎప్పుడు డబుల్ బాండెడ్ కార్బన్స్కి యాడ్ చేస్తాం. సో హైడ్రోజన్ ఈజ్ యాడెడ్ టు మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ కంటైనింగ్ డబుల్ బాండెడ్ కార్బన్ ఐటమ్స్. సో రిమైనింగ్ నెగిటివ్ పార్ట్ ఈజ్ యాడెడ్ టు నెక్స్ట్ కార్బన్ ఐటమ్. సో ఇప్పుడు చూడండి ఇలా ఫామ్ అయింది. HBr ఇచ్చి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ పార్ట్ వచ్చి మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ దగ్గర యాడ్ అవుతుంది, మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ కంటైనింగ్ డబుల్ బాండెడ్ కార్బన్ దగ్గర. సో పాజిటివ్ పార్ట్ వచ్చి ఇక్కడ యాడ్ అవుతుంది. సో మనకి HBr ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ అయితే ఇది రాడికల్ మెకానిజం, ఇది అల్ట్రాఫిలిక్ సబ్స్టిట్యూషన్, ఇది రాడికల్ మెకానిజం. సో HBr ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ అంటే చూడండి, BrH ఎక్కడ యాడ్ అవుతుంది, CH2కి యాడ్ అవుతుంది. సో ఇక్కడ లీస్ట్ స్టేబుల్ ఆల్కైల్ హ్యాలైడ్, ఇక్కడ మోర్ స్టేబుల్ ఆల్కైల్ హ్యాలైడ్ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ HClలో HCl ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్, ఇక్కడ HBr పెరాక్సైడ్ డిఫరెంట్ ప్రొడక్ట్స్. అదే HCl అనుకోండి, ఓన్లీ HCl వేసినా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ HCl వేసినా ఒకటే ప్రొడక్ట్ వస్తుంది. ఇట్ ఫాలోస్ మార్కోనిక్ ఆఫ్ రూల్. సో ఇది మార్కోనిక్ ఆఫ్ రూలే ఫాలో అవుద్ది, మార్కోనిక్ హౌస్. సో ఇదేంటి, ఇది యాంటీ మార్కోనిక్ హౌస్, ఇది యాంటీ మార్కోనిక్ హౌస్. సో ఇది మార్కోనిక్ హౌస్.
సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్, డిహైడ్రోహాలోజనేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కైల్ హ్యాలైడ్ CH3CH2Br తీసుకోండి. ఇక 2 కండిషన్స్, యాక్వియస్ KOH, ఆల్కహాలిక్ KOH. యాక్వియస్ KOH యాడ్ చేసామనుకోండి, Br మైనస్ రీప్లేస్ అయ్యి OH మైనస్, డైరెక్ట్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్, హాలోజన్ రీప్లేస్డ్ బై OH మైనస్, సబ్స్టిట్యూషన్ టేక్స్ ప్లేస్. ఎప్పుడు KOHని వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు యాక్వియస్ KOHని ఆల్కహాల్ సమ్టైమ్స్ KOH ప్లస్ C2H5OH అని ఇస్తాడు, అంటే ఇథైల్ ఆల్కహాల్లో KOH డిజాల్వ్ చేశాడు. సో దట్ ఈస్ కాల్డ్ ఆల్కహాలిక్ KOH. ఆల్కహాలిక్ KOH వర్క్ ఏంటంటే డీహైడ్రో హాలోజినేషన్. 2 కార్బన్స్ దగ్గర, ఎడ్జసెంట్ కార్బన్స్ దగ్గర హైడ్రోజన్ని హాలోజన్ని రీప్లేస్ చేస్తుంది. ఇక్కడ నుంచి హాలోజన్ రీప్లేస్ చేస్తుంది, దాని ఎడ్జసెంట్ కార్బన్ దగ్గర నుంచి హైడ్రోజన్ రీప్లేస్ చేస్తుంది. అప్పుడు మనకు ఫామ్ అయ్యేది ఏంటి, హాలోజన్ హైడ్రోజన్ రీప్లేస్ అయిందంటే మధ్యలో ఒక బాండ్ వస్తుంది, ఆల్రెడీ ఒక బాండ్ ఉంటుంది, సో డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. సో ఆల్కీన్ ఫామ్ అవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఆల్కహాలిక్ KOH ఫార్మ్స్ ఆల్కీన్, యాక్వియస్ KOH ఫార్మ్స్ ఆల్కహాల్. సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, నోట్ చేయండి. Okay dear students, see the objective questions. So first one, which is the correct option for the following reaction? So 2 moles of CH3CH2Br in the presence of sodium and dry ether. So alkyl halide reacts with sodium and dry ether. Which reaction? Woods reaction. Alkyl halide reacts with alkyl halide in the presence of sodium and dry ether, forms how many carbons are there? 2 carbons. 2 carbons reacts with another 2 carbons, forms 4 carbons containing alkane. So it is Woods reaction. So option may be A or C. So B, D are eliminated. So in A and C, how many carbons are formed? 4 carbons. 1, 2, 3, 4. So option is A. So here 5 carbons are there. So wrong. So answer A. So next. So CH3, CH2, Br plus 2Na plus CH3, CH2, Br. So 2NaBr is eliminated. Forms CH3, CH2, CH2, CH3. So 4 carbons containing alkane is formed. So answer A. Next question చూడండి. The following reaction is A. CH3, CH2, CH2Br in the presence of KOH forms CH3CH double bond CH2. Alkene is formed. Alkene formed means it is dehydrohalogenation. Halogen is removed and hydrogen is removed, forms double bond. So dehydrohalogenation means it is elimination. D means removal. So it is called elimination reaction. So option D. So dehydrohalogenation reaction is elimination reaction. Next, third one, identify the most suitable reagent 1 and 2 for the following sequence of reaction. So one sequence of the reaction is given. So here 1 and 2. What is 1 and 2? What is X? So first CH3, CH2, CH2Br. It reacts with 1, it forms unsaturated. Unsaturated means either double bond or triple bond. So unsaturated compound is formed. When unsaturated compound is formed? ఎప్పుడు మనకి అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది, ఇక్కడ నుంచి హాలోజన్ హైడ్రోజన్ రిమూవ్ అయింది అనుకోండి, అంటే డీహైడ్రో హాలోజినేషన్. ఇక్కడ Br మైనస్ ఇక్కడ H+ రిమూవ్ అయితే డబుల్ బాండ్ వస్తుంది. సో దట్ ఈస్ అన్సాచురేటెడ్ కాంపౌండ్. Br మైనస్ H+ రిమూవ్ అవ్వాలంటే మనం యూజ్ చేసే రియేజెంట్ ఏంటి, ఆల్రెడీ నేర్చుకున్నాం. డీహైడ్రో హాలోజినేటింగ్ ఈజ్ ఆల్కహాలిక్ KOH. సో ఎక్కడ ఆల్కహాలిక్ KOH ఉందో చూడండి. సో ఫస్ట్ వన్ లేదు, సెకండ్ వన్ లేదు. సో థర్డ్ ఆర్ ఫోర్త్, ఐదర్ C ఆర్ D ఆప్షన్. సో మేబీ C ఆర్ D. సో అంటే 1 C కానీ D కానీ అవుతుంది. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు రియాక్షన్ చూడండి. CH3, CH2, CH2Br. సో ఇఫ్ యూ యాడ్ ఆల్కహాలిక్ KOH, సో రిమూవల్ ఆఫ్ డీహైడ్రోహాలోజన్. సో ఇక్కడ నుంచి Br మైనస్, ఇక్కడ నుంచి H+ రిమూవ్ అయింది అనుకోండి. CH3, CH డబుల్ బాండ్ CH2, అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఈజ్ ఫార్మ్డ్. సో నెక్స్ట్ ఇఫ్ యూ యాడ్ సెకండ్ రియేజెంట్, ఇట్ ఫార్మ్స్ CH3, CH, Br, CH3. చూడండి, ఇక్కడ మనకి Br యాడ్ అయింది, ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అయింది. అంటే మనం యాడ్ చేసేది ఏంటి, డబుల్ బాండ్ బ్రేక్ చేసి HBr యాడ్ చేయాలి. అది మార్కోనిక్ ఆఫ్ రూలా, యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూలా? సో అంటే ఇప్పుడు ఇక్కడ మార్కోనిక్ ఆఫ్, యాంటీ మార్కోనిక్ ఆఫ్. యాంటీ మార్కోనిక్ ఆఫ్ అయితే పెరాక్సైడ్, మార్కోనిక్ ఆఫ్ అయితే పెరాక్సైడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి HBr యాడ్ చేస్తే నెగిటివ్ పార్ట్ ఆఫ్ ది రియేజెంట్ ఈజ్ యాడెడ్ టు లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ కంటైనింగ్ డబుల్ బాండెడ్ కార్బన్ ఆటమ్. అంటే Brl ఎక్కడ యాడ్ అయింది, లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ కంటైనింగ్ డబుల్ బాండెడ్ కార్బన్ ఆటమ్కి యాడ్ అయింది. హైడ్రోజన్ ఇక్కడ యాడ్ అయింది. సో అలా యాడ్ అయింది అంటే అదే రూల్, మార్కోనిక్ ఆఫ్ రూల్. సో అంటే ఇక్కడ ఫామ్ అయ్యేది CH3, CH, Br, CH3. సో ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ Br. సో ఇది ఫాలోస్ మార్కోనిక్ ఆఫ్ రూల్. సో మార్కోనికోస్ రూల్. మార్కోనికోస్ రూల్ అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది,
ఆల్కహాలిక్ KOH హెచ్బిఆర్. అలా కాకుండా బిఆర్ ఇక్కడ యాడ్ చేశాడు అనుకోండి, అంటే CH3 CH2 CH2Br ఫామ్ అయింది అనుకోండి, సో అప్పుడు హెచ్బిఆర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ రాయాలి ఇక్కడ. ఓకే, నోట్ చేయండి. The next question, fourth one. Arrange the following organic halides in the increasing order of their dehydrohalogenation in the presence of alcoholic KOH. Dehydrohalogenation is tertiary is greater than secondary is greater than primary, because in tertiary alkyl halides more stable alkane is formed, after that secondary, finally primary. So in this tertiary alkyl halide is D, so D has more dehydrohalogenation because it is tertiary. So after that secondary is C, so because C is secondary. So when compared to A and B, both are primary. So both are primary, but it has long chain, it forms more stable alkene. After that A, so B is greater than A. After the removal of dehydrohalogenation, it forms CH3 CH double bond CH2. So CH3 group is electron donating group, so here no electron donating group is present, CH2 double bond CH2 is formed. So finally both are primary. Long chain alkyl halide gives a stable alkene, so DCBA. So answer. So next, identify the major product when propane reacts with HCl followed by Schwarz reaction. So two combine చేసి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ వెన్ propane formula CH3 CH double bond CH2 propane, it reacts with HCl, hydrogen chloride, HCl. So according to Markovnikov rule, chlorine, negative part of the reagent chloride is added to less number of hydrogens containing double bonded carbon atom, then CH3 CHCl CH3 is formed. So it is HCl reaction with HCl after followed by Schwarz reaction. So it is alkyl chloride or alkyl bromide reacts with Schwarz. వార్ అంటే గుర్తుపెట్టుకోమని చెప్పా, AgF KgF. సో వార్ అని వచ్చిందంటే AgF ఆర్ COF2 ఆర్ SbF3 ఆర్ Hg2F2. సో సిల్వర్ ఫ్లోరైడ్ రియాక్ట్స్ విత్ ఫ్లోరో CH3 CH3. హియర్ క్లోరిన్ ఈజ్ రీప్లేస్డ్ బై ఫ్లోరిన్, క్లోరిన్ ఆర్ బ్రోమిన్ రీప్లేస్డ్ బై ఫ్లోరిన్. సో దట్ ఈస్ స్వాట్స్ రియాక్షన్. సో ఆన్సర్ CH3 CH3F. సో ఆన్సర్ ఏమవుతుంది CH3 CHF CH3. సో బాండ్ లైన్ డయాగ్రామ్ ఇచ్చాడు ఇక్కడ. సో నెక్స్ట్, ఐడెంటిఫై ద మేజర్ ప్రొడక్ట్. ఫినైల్ CH2Cl. సో బెంజీన్ రింగ్కి CH2Cl ఉందంటే దాన్ని ఏమన్నా అంటే బెంజైల్ క్లోరైడ్ అంటాం. సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ ఇట్ రియాక్ట్స్ విత్ మెగ్నీషియం. చూడండి, వెరీ ఈజీ. గ్రిగ్నార్డ్ రియేజెంట్ CH2Cl కదా, Cl మైనస్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్స్ విత్ మెగ్నీషియం, ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్ అంటే ఇక్కడ ఏమొస్తుంది CH2 MgCl. సో Mg డ్రై ఎదురు అయిపోయింది. నెక్స్ట్ దేంతో ట్రీట్ చేస్తున్నాం, CO2 మీన్స్ C డబల్ బాండ్ O. సో ఇట్ ఈజ్ స్ప్లిట్స్ ఇంటూ హియర్ CH2 మైనస్ హియర్ Mg ప్లస్. సో ఆల్కైల్ గ్రూప్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది, మెగ్నీషియంకి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో దిస్ నెగిటివ్ ఛార్జ్ అటాక్స్ ఎట్ కార్బోనైల్ కార్బన్. సో కార్బోనైల్ కార్బన్ దగ్గర అటాక్ చేస్తుంది. సో అంటే ఇలా అటాక్ చేయండి. సో బాండ్ ఇలా బ్రేక్ అవుతుంది. వెరీ ఈజీ. C డబుల్ బాండ్ O ఎక్కడున్నా కార్బన్కి పాజిటివ్ ఛార్జ్, ఆక్సిజన్కి నెగిటివ్ ఛార్జ్. సో O మైనస్ కార్బన్ పాజిటివ్, ఈ పాజిటివ్ దగ్గరికి ఏదో యాడ్ అవుతుంది నెగిటివ్. సో అప్పుడు చూడండి C6H5, బెంజీన్ రింగ్ ఏమంటాం C6H5. ఆల్రెడీ CH2 ఈజ్ ప్రెజెంట్, దిస్ CH2 ఈజ్ అటాక్డ్ ఎట్ కార్బోనైల్ కార్బన్. సో వన్ డబుల్ బాండ్ O ఈజ్ ప్రెజెంట్, అనదర్ O మైనస్. సో దాని తర్వాత ఏం చేస్తున్నాం, H3O ప్లస్ అంటే H ప్లస్ H2O అంటే యాసిడ్ హైడ్రాలసిస్. సో హైడ్రాలసిస్ చేసామనుకోండి, COO మైనస్ గ్రూప్ ఈజ్ కన్వర్టెడ్ టు COOH. సో దీనికి ఏం యాడ్ చేస్తున్నాం చూడండి, దీనికి మనం ఏం యాడ్ చేస్తున్నాం, లిథియం అల్యూమినియం హైడ్రైడ్, నెక్స్ట్ హైడ్రాలసిస్. సో ఇక్కడ ఆల్రెడీ హైడ్రాలసిస్ చేసాం. సో మళ్ళీ ఇక్కడ లిథియం అల్యూమినియం హైడ్రైడ్, దాంతోపాటు హైడ్రాలసిస్. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఈజ్ ఎ స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఎస్టర్స్ని ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది, కార్బాక్సిలిక్ యాసిడ్స్ని ఆల్కహాల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది, ఆల్డిహైడ్స్ని కీటోన్స్ని కూడా ఆల్కహాల్స్గా కన్వర్ట్ చేస్తుంది. సో COOH అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ ఈజ్ కన్వర్టెడ్ టు ఆల్కహాల్. సో అంటే ఇక్కడ మనకి ఫామ్ అయ్యేది ఆల్రెడీ కార్బన్ ఉంది కదా, CH2OH, C6H5 CH2
CH2OH. సో ఆప్షన్ ఏమవుతుంది సి. లిథియం అల్యూమినియం హైడ్రైడ్ రెడ్యూసెస్ కార్బాక్సిలిక్ యాసిడ్ టు ఆల్కహాల్, ఎస్టర్స్ COOET టు ఆల్సో ఆల్కహాల్స్, carbonyl compounds, that means aldehydes, ketones are also converted to alcohols. Okay, not this. Okay dear students, see the next question. Which of the following can be used as the test for unsaturation with regard to color change the reaction? Test for unsaturation అంటే ఏదైనా కాంపౌండ్లో మనకి డబుల్ బాండ్ ఉందో లేదో, ట్రిపుల్ బాండ్ ఉందో లేదో. అన్సాచురేషన్ మీన్స్ డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్. సో ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేసే రియేజెంట్ ఏంటో అడిగాడు. ఇక్కడ 2 రియేజెంట్స్ ఉంటాయి మనకి. ఒకటి కోల్డ్ అండ్ డైల్యూటెడ్ ఆల్కలిన్ KMnO4, కోల్డ్ అండ్ డైల్యూటెడ్ ఆల్కలిన్ KMnO4. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ బేయర్స్ రియేజెంట్. Bayer's reagent is used to identify the unsaturation in the given compound. సో Bayer's reagent వాళ్ళు యూజ్ ఏంటంటే జస్ట్ CH2 డబుల్ బాండ్ ఈజ్ కన్వర్టెడ్ టు హియర్ 1 OH, హియర్ 1 OH, 2 OH ఫామ్ అవుతాయి, డయోల్స్ ఫామ్ అవుతాయి, సిన్ డయోల్స్ ఫామ్ అయినాయి అంటే అది కంపల్సరీ అందులో డబుల్ బాండ్ ఉన్నట్టే. సో ఇంకొక రియేజ్ ఏంటంటే బ్రోమిన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ CCl4, Br2 ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ CCl4. సో CH2 డబుల్ బాండ్ ఈజ్ కన్వర్టెడ్ టు సింగిల్ బాండ్. సో హియర్ 1 Br, హియర్ 1 Br. సో కలర్ డీకలరైజ్ అవుతుంది అనమాట. సో బ్రోమిన్, CCl4, Bayer's reagent, దీస్ 2 ఆర్ టెస్ట్ ఫర్ అన్సాచురేషన్. సో ఐడెంటిఫై ద డబుల్ బాండ్ ఆర్ ట్రిపుల్ బాండ్ ఇన్ ద గివెన్ కాంపౌండ్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ రాంగ్, HBr రాంగ్. హైపోబ్రోమస్ యాసిడ్ అంటే HOBr, సో అది కూడా రాంగ్. ఎడిషన్ ఆఫ్ బ్రోమిన్ అంటే Br2. సో ఆప్షన్ డి. ఒకవేళ మీకు ఆప్షన్స్లో Bayer's reagent అని ఇచ్చిన, కోల్డ్ డైల్యూటెడ్ ఆల్కలిన్ KMnO4 అని ఇచ్చినా కూడా కరెక్టే. సో నెక్స్ట్ ద మేజర్ ప్రోడక్ట్ P అండ్ Q. మేజర్ ప్రొడక్ట్స్ ఏంటని అడిగాడు. HBr యాడ్ చేస్తున్నాం. CH3CH డబుల్ బాండ్ CH2 అంటే ఇక్కడ ఫామ్ అయ్యేది CH3CH. అకార్డింగ్ టు యాంటీ మార్కోనికోఫ్ రూల్, నెగిటివ్ పార్ట్ ఈజ్ యాడెడ్ టు డబుల్ బాండెడ్ కార్బన్ atom విచ్ హ్యాస్ లెస్ హైడ్రోజన్ atoms. సో CH3CHBr CH3. సో P ఈజ్ CH3CHBr CH3. నెక్స్ట్ BH3 ట్వైస్ H2O to OH-. ఇది రియాక్షన్ ఏంటంటే నేమ్డ్ రియాక్షన్ హైడ్రోబోరేషన్ ఆక్సిడేషన్ రియాక్షన్. అంటే ఇప్పుడు ఇక్కడ మనం డైబోరేన్తో ట్రీట్ చేస్తాం. BH3 ట్వైస్ అంటే B2H6. ఆఫ్టర్ దట్ H2O to OH-. ఇది ఏం ఫాలో అవుతుందంటే ఇక్కడ హైడ్రాలసిస్ జరుగుతుంది. ఫైనల్గా యాంటీ మార్కోనికోఫ్ రూల్ ఫాలో అవుతుంది. అంటే హైడ్రాలసిస్ చేసాం అనుకోండి, H+OH-. నెగిటివ్ పార్ట్ ఎక్కడ యాడ్ అవ్వాలి? మార్కోనికోఫ్ రూల్ అయితే లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ కంటైనింగ్ డబుల్ బాండెడ్ కార్బన్ దగ్గర యాడ్ అవ్వాలి. సో యాంటీ మార్కోనికోఫ్ అయితే ఇక్కడ యాడ్ అవ్వాలి. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మీకు BH3 ట్వైస్ కానీ B2H6 కానీ అంటే డైబోరెన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ వాటర్, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ బేస్ ఇచ్చాడు అనుకోండి, కంపల్సరీ వాటర్ యాడ్ చేసేయండి. H+OH-. అంటే CH3CH2 ఇక్కడ హైడ్రోజన్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ CH2OH. నేను ఫైనల్ ప్రోడక్ట్ చెప్తున్నాను, మెకానిజం అయితే చాలా ఉంటుంది. సో నెక్స్ట్ CH3CHBr CH2Br 4 రియాక్షన్స్ ఇచ్చారు. సో ఏ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి మీరు మ్యాచ్ చేయాలి. CH3CHBr CH2Br ఫస్ట్ దానికి KOH ఇథనాల్ ఇచ్చారు. KOH C2H5OH అంటే KOH ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆల్కహాలిక్ KOH. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆల్కహాలిక్ KOH? డీహైడ్రో హాలోజినేషన్. సో ఇక్కడ నుంచి Br-. సో ఇక్కడ నుంచి హైడ్రోజన్ రీప్లేస్ అవుతుంది. అంటే మనకు ఫామ్ అయ్యేది CH3CH, మిడిల్లో డబుల్ బాండ్ CHBr. ఆల్కీనైల్ హ్యాలైడ్. సో ఆల్కీనైల్ హ్యాలైడ్ ఎక్కడ ఉందో చూడండి, ఆల్కీనైల్ బ్రోమైడ్. సో ఆల్కీనైల్ బ్రోమైడ్. సో ఫస్ట్ ఆప్షన్కి మనకి ఏకి 4 అనమాట. నెక్స్ట్ CH3CH2 CH డబుల్ బాండ్ CH2, HBr ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్. సో ఫాలోస్ యాంటీ మార్కోనికోఫ్ రూల్. పెరాక్సైడ్ అని ఇచ్చాడు అంటే యాంటీ మార్కోనికోఫ్ రూల్. సో Br- ఇప్పుడు ఎక్కడ యాడ్ చేయాలి? ఇక్కడ యాడ్ చేస్తే మార్కోనికోఫ్ రూల్. మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న దగ్గర యాడ్ చేస్తే యాంటీ మార్కోనికోఫ్ రూల్. CH3CH2 CH2 ఇక్కడ హైడ్రోజన్, ఇక్కడ Br CH2Br. సో దీన్ని ఏమేంటి 1 2 3 4 1 బ్రోమో బ్యూటేన్ లేదా ప్రైమరీ బ్యూటైల్ బ్రోమైడ్ లేదా ప్రైమరీ ఆల్కైల్ బ్రోమైడ్. సో ఆప్షన్ 1 ప్రైమరీ ఆల్కైల్ బ్రోమైడ్. సో Br which is attached to the primary carbon atom, that's why primary alkyl bromide. ప్రైమరీ బ్యూటైల్ బ్రోమైడ్ 4 కార్బన్స్ ఉన్నాయి కదా. CH3CH2 CH3 బ్రోమిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ యాడ్ చేస్తే
సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. రాడికల్ సబ్స్టిట్యూషన్ టేక్స్ ప్లేస్ వెన్ ఆల్కేన్స్ రియాక్ట్స్ విత్ హాలోజన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ సన్లైట్. దట్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ ఫ్రీ రాడికల్ రియాక్షన్. సో వన్ ఆఫ్ ది హైడ్రోజన్ ఈజ్ రీప్లేస్డ్ బై Br, దట్స్ వై ఇట్ ఈజ్ కాల్డ్ సబ్స్టిట్యూషన్, ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. ఇక్కడ హైడ్రోజన్ రీప్లేస్ చేయాలి, ఇక్కడ హైడ్రోజన్ రీప్లేస్ చేయాలంటే ఇక్కడ హైడ్రోజన్ రీప్లేస్ చేసామనుకోండి సెకండరీ రాడికల్ ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ రీప్లేస్ చేస్తే ఇక్కడ రాడికల్, ఇక్కడ హైడ్రోజన్ రీప్లేస్ చేస్తే రాడికల్. ప్రైమరీ రాడికల్, సెకండరీ రాడికల్. రాడికల్స్లో ఏది మోర్ స్టేబుల్? ఫస్ట్ టెరిషరీ మోర్ స్టేబుల్, నెక్స్ట్ సెకండరీ, లాస్ట్ ప్రైమరీ. సో ఇప్పుడు మనకి సెకండరీ మోర్ స్టేబుల్ కాబట్టి CH3 CHBr CH3 సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఫామ్ అవుతుంది. సెకండరీ ఆల్కైల్ బ్రోమైడ్. సో సెకండరీ ఆల్కైల్ బ్రోమైడ్ ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ CH3 CH డబుల్ బాండ్ CH2. సో ఇది వెనైలిక్ కార్బన్. సో ఇది వెనైలిక్ కార్బన్. డబుల్ బాండెడ్ కార్బన్స్ ఆర్ కాల్డ్ వెనైలిక్ కార్బన్స్. If any sp3 carbon which is attached to sp2 carbon, that is allylic carbon. సో ఇది allylic carbon. ఇప్పుడు హైడ్రోజన్ NBS అంటే మీనింగ్ ఏంటంటే N బ్రోమోసక్సినమైడ్, N బ్రోమోసక్సినమైడ్ విచ్ ఈజ్ హాలోజినేటింగ్ ఏజెంట్. అంటే హాలోజన్ని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు NBSని యూజ్ చేసి. NBS యాడ్ చేసి మనం టెంపరేచర్ హీట్ యూజ్ చేసామనుకోండి, బ్రోమిన్ వచ్చి మనకి అలైలిక్ పొజిషన్లో సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. NBS ఈజ్ యూజ్డ్ టు అలైలిక్ సబ్స్టిట్యూషన్ ఆఫ్ హాలోజన్. బి అంటే ఇక్కడ బ్రోమిన్, N బ్రోమోసక్సినమైడ్. బ్రోమిన్ వచ్చి ఎక్కడ యాడ్ చేయాలి? ఇప్పుడు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? sp3 కార్బన్ దగ్గర. అంటే CH2Br CH డబుల్ బాండ్ CH2. ఇప్పుడు దీన్ని ఏమంటాం? ఎలైల్ బ్రోమైడ్. సో ఇట్ ఈస్ ఎలైల్ బ్రోమైడ్. సో ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? నాట్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు అడిగారు ఇది?